సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నెంబర్స్. మొదటి n బేసి సహజ సంఖ్యల మొత్తము ఎలా వస్తుందో చూద్దాం. ఎస్, బేస్ సహజ సంఖ్యల మొత్తం అంటే ఏంటి? 1 3 5 7 అండ్ సో ఆన్. నేను జనరలైజ్డ్ ఫామ్లో ఏం చెప్పాను? 2n-1 అని చెప్పాను. సో ఇక్కడ ఏ వచ్చేసి ఏ ఎన్ని టర్మ్స్ ఉంటాయని చెప్పాను? n టర్మ్స్ ఉంటాయని చెప్పాను వీటన్నిటిలో. సో 2n-1 అంటే ఇది లాస్ట్ టర్మ్ అవుతుంది. డైరెక్ట్గా ఆ ఫామ్లో మనకి ఇక్కడ ఇచ్చారు n/2 ఇంటూ n/2 n టర్మ్స్. ఏ ప్లస్ ఎల్ అంటే 1 ప్లస్ ఎల్ అంటే 2n-1. సో 1 క్యాన్సిల్, 1 క్యాన్సిల్, 2n ఇంటూ 2 క్యాన్సిల్, n స్క్వేర్ ఇలాగ వస్తుందా? సో n స్క్వేర్. n అంటే అక్కడ డైరెక్ట్ కాదు, వచ్చిన దాన్ని బై 2 చేసిన తర్వాత చేసేది. ఓకేనా? n స్క్వేర్. ఇక్కడ మొదటి 47 బేసి సహజ సంఖ్యల మొత్తం అన్నట్టు. మొదటి 47 బేసి సహజ సంఖ్యల మొత్తం ఈజ్ నథింగ్ బట్ 47 స్క్వేర్. 47 స్క్వేర్ అంటే ఎంత? 2209. 2209. దట్స్ ఇట్. ఓకే, ఎస్. ఇప్పుడు మనకి కొన్ని ఫార్ములాస్ అయితే క్లియర్గా వచ్చేసినాయి. ఆ ఫార్ములాస్ ఒకసారి మళ్ళీ రాద్దాం. ఆ ఫార్ములాస్ ఏంటంటే అంకశ్రేణులు. దీని నుంచే మనకు వచ్చిన ఫార్ములాస్ ఏంటంటే మొదటి n సహజ సంఖ్యల మొత్తము అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్. మొదటి n సహజ సంఖ్యల మొత్తము Sn ఈక్వల్ టు n ఇంటూ n+1/2. n ఇంటూ n+1/2. మొదటి వరుస, మొదటి n వరుస సహజ సంఖ్యలు అని అన్నాను. అంటే వరుసలోనే ఉండాలి, వరుస లేకపోతే వేస్ట్. మొదటి n వరుస సరి సహజ సంఖ్యలు. Sn అనకూడదు. సహజ సంఖ్యల మొత్తము n ఇంటూ n+1. n ఇంటూ n+1. మొదటి n వరుస బేసి సహజ సంఖ్యల మొత్తము n స్క్వేర్. ఇక్కడ క్లియర్గా చూడండి, అంటే ఇంగ్లీష్ చూడండి. సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్, సమ్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ టర్మ్స్, సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ టర్మ్స్. ఓకే, ఎస్, దిస్ ఈజ్ ఈవెన్, ఆడ్, సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. ఎస్, దట్స్ ఇట్. అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే n ఇంటూ n+1 ప్లస్ n స్క్వేర్ని యాడ్ చేస్తే, అంటే వరుస సహజ సంఖ్య బేస్ సంఖ్యల్ని సరి సంఖ్యల్ని యాడ్ చేస్తే మనకి ఇది రావాలన్నా. వస్తుందో రావట్లేదో ఒకసారి చూడండి, చేద్దామా? n స్క్వేర్ ప్లస్ n ఇంటూ n+1. n కామన్ తీసామనుకోండి, n స్క్వేర్ ప్లస్ n ఇంటూ n+1. n కామన్ తీస్తే n+1 అంటే n ఇంటూ 2n+1 వస్తుంది. చూడండి, వచ్చింది n ఇంటూ n+1/2. ఇది ఒకసారి చూడండి తర్వాత. రైట్, నెక్స్ట్ ఇవి మనకి బేసిక్గా వచ్చిన ఫార్ములాస్. అంకశ్రేణి నుంచే మనం ఎన్ని ఫార్ములాస్ తీసుకొచ్చామో చూడండి. n ఇంటూ n+1/2, n ఇంటూ n+1/2, n ఇంటూ n+1, n స్క్వేర్. ఓకే, రైట్. నెక్స్ట్
నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి, అన్నింటినీ ఒకచోట అంకశ్రేణి నుంచి వచ్చిన ఫార్ములాస్. మొదటి n సహజ సంఖ్యల మొత్తం, n సహజ సంఖ్యల మొత్తం అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్, n వరుస సహజ సంఖ్యల మొత్తం, సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్. ఫార్ములా ఏంటంటే మనకు వచ్చింది ఆల్రెడీ n ఇంటూ n+1/2. అది ఎలా వచ్చిందో నేను చెప్పలేదు, అవసరం లేదని చెప్పాను, అవసరం లేదు కూడా. మామూలుగా మనం ఎస్జిటికి ఎస్ఏకి కానీ టెట్ డిఎస్సికి కానీ ప్రిపేర్ అయ్యేటప్పుడు అలాంటివి కావాలి. ఓకేనా? ఎస్. ఇంకా రెండు ఫార్ములాస్ ఉన్నాయి. మొదటి n వరుస సంఖ్యల మొత్తం, మొదటి n వరుస సహజ సంఖ్యల మొత్తం, n వరుస సహజ సంఖ్యల వర్గాల మొత్తము, సహజ సంఖ్యల వర్గాల మొత్తము. వర్గాలంటే స్క్వేర్స్ నాన్న. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్, ఫస్ట్ n టర్మ్స్. అంటే ఇక్కడ ఏంటంటే మీనింగు 1 + 2 + 3 + 4 అండ్ సో ఆన్ అప్ టు n అన్న. అంటే వరుస సంఖ్యలు. దీన్ని ఏమంటామంటే సిగ్మా ఎంతో డినోట్ చేస్తాం. n అన్నాడు కాబట్టి వరుస సంఖ్య వర్గాల మొత్తం అంటే అండ్ అర్థం ఏంటంటే, వర్గాల మొత్తం అర్థం ఏంటంటే, ఎగ్జాంపుల్ ఏంటంటే 1² + 2² + 3² + 4². ఇది ఎలా వచ్చిందో కూడా అవసరం లేదు. 4² + 5² ప్లస్ అండ్ సో ఆన్ అప్ టు n². ఇది నాన్న. దీని ఫార్ములా ఏంటంటే, ఇది కూడా మీకు అవసరం లేదు, n ఇంటూ ఎలా వచ్చిందో అవసరం లేదు, n ఇంటూ n+1 ఇంటూ 2n+1/6, n ఇంటూ n+1 ఇంటూ 2n+1/6, n ఇంటూ n+1 ఇంటూ 2n+1/6. n ఇంటూ n+1 ఇంటూ 2n+1. దీన్ని ఏమంటామంటే సిగ్మా n² అంటున్నా. ఓకే. నెక్స్ట్ మొదటి n వరుస సహజ సంఖ్యల ఘనాల మొత్తము అంటే క్యూబ్స్, ఘనాల మొత్తము అంటే సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్, ఫస్ట్ n టర్మ్స్. అంటే దీని అర్థం ఏంటంటే 1³ + 2³ + 3³ + 4³ ప్లస్ అండ్ సో ఆన్ అప్ టు n³. దీని ఫార్ములా ఏంటంటే, దీని ఫార్ములా మనకి సింపులే, n² ఆఫ్ n+1² ² దీన్ని గమనించినట్లయితే మనకి ఎలా ఉందంటే n ఇంటూ n+1/2 ² లాగా ఉంది చూసారా. సో n ఇంటూ n+1/2 లాగా ఉంది. సో దీన్ని ఏమంటామంటే యాక్చువల్గా సిగ్మా n³ అంటాం. సిగ్మా n³ ఎలాగుంది, సిగ్మా nని ² చేస్తే ఎలా ఉందో అలా ఉంది, అందుకని ఇలా రాస్తాం. ఓకేనా? చూడండి ఇదంతా భలే చాలా నీట్గా రాశాను. నెక్స్ట్ ఈ రెండు ఫార్ములాస్ కూడా యాడ్ చేద్దాం. ఇక్కడ సింపుల్ బాగుంటుంది. మొదటి n వరుస సరి సహజ సంఖ్యల మొత్తం, n వరుస సరి సహజ సంఖ్యలు
సరి సహజ సంఖ్యల మొత్తం, సరి సంఖ్యలన్నా సరి సహజ సంఖ్యలన్నా ఒకటే, సరి సహజ సంఖ్యల మొత్తం ఎంత నాన్న మనకు వచ్చింది? n ఇంటూ n ప్లస్ 1 అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ ఈవెన్ నెంబర్స్, ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్, ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్. నెక్స్ట్ మొదటి సేమ్, మొదటి n వరుస బేసి సహజ సంఖ్యల మొత్తం అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నెంబర్స్, n ఈవెన్ నెంబర్స్, ఇది ఆడ్ నెంబర్స్. ఎంత ఆన్సర్? n². దట్స్ ఇట్. ఎస్, ఎస్ ఈ ఫార్ములాస్ యూజ్ చేసి కొన్ని క్వశ్చన్స్, చాలా మంచి క్వశ్చన్స్ ఉన్నాయి. ఎస్, అవి చేసేద్దాం. SI 2012 క్వశ్చన్ 1 + 4 + 9 ఇదంతా అంకశ్రేణి ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసింది. 1 + 4 + 9 + 16 ప్లస్ అండ్ సో ఆన్ అప్ టు 100 విలువ ఎంత అన్నాడు. విలువ ఎంత? మీరు బాగా చూసినట్లయితే ఇది SI 2012 క్వశ్చన్. SI 2012 దీన్ని బాగా గమనించినట్లయితే ఇది ఎలా ఉందంటే 1², ఇది 2² లాగుంది, ఇది 3² లాగుంది, ఇది 4² లాగుంది, అండ్ సో ఆన్ అప్ టు ఎక్కడ స్క్వేర్ దాకా ఉంది? 10². అంటే n = 10, n = 10. సో సమ్ ఆఫ్ ఫస్ట్ అంటే మొదటి వరుస సహజ సంఖ్యల వర్గాల మొత్తం n ఇంటూ n + 1 ఇంటూ 2n + 1/6 ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. వంద కదా, అంటే 10 తీసుకోవాలి. 10 ఇంటూ 10 + 1, 10 + 1 11, 2 10 20, 20 + 1 21/6. క్యాన్సిల్ చేయండి. 2 3 6, 2 5 10, 3 7 21. సో 7 11 77, 77 5 385. ఎస్, 385. చాలా సింపుల్గా వచ్చేసింది చూసారా. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ ఎస్ 51 కంటే తక్కువ ఉన్న బేసి సహజ సంఖ్యల మొత్తం ఎంత అన్నాడు.
సంఖ్యల మొత్తం ఎంత? సో ఇక్కడ మనకి 51 కంటే తక్కువ అన్నాడు, సహజ సంఖ్యలు అన్నాడు. 51/2 చేస్తే మనకి ఎన్ని బేస్ సంఖ్యలు వస్తాయి? 51/2 చేస్తే 225లో అప్రాక్సిమేట్లీగా మనకి బేస్ సంఖ్య వరుస బేస్ సంఖ్యల మొత్తం అంటే ఏంటి? 25 స్క్వేర్. 25 స్క్వేర్ అంటే ఎంత? 625. డైరెక్ట్ ఆన్సర్. అంతేనా? ఇది ఎస్. ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఉంది చూడండి. ఇంకో క్వశ్చన్, అంకశ్రేణి, ఒక అంకశ్రేణి మొదటి పదం అంటే ఏ అనుకుందాం. ఏ ఈక్వల్ టు 5 అంట. చివరి పదం ఎల్ ఈక్వల్ టు, నేను షార్ట్కట్లో రాసినాను చూడండి, ఎల్ ఈక్వల్ టు ఎల్ ఈక్వల్ టు 84 అంట. వాటి పదాల మొత్తం వచ్చేసి ఏపీఎస్ఐ టీఎస్ఎస్ఐ ప్రిలిమ్స్ 2018 క్వశ్చన్ అయినా 195 పదాల మొత్తం 195 అయినా పదాంతరం అంటే డి కనుక్కోవాలి. సింపుల్. పదాంతరం డి. పదాంతరం వచ్చేసి డి. ఎలా కనుక్కోవాలి? ఏ ఇచ్చేసాడు, పదాల మొత్తం ఇచ్చేసాడు. సో A5 n/2 × A + L n వస్తుంది. n టర్మ్స్ ఎన్ని ఉన్నాయి అనేది వస్తుంది. అలా అయినా చేయి, లేకపోతే మనకు తెలిసిన ఫార్ములా యూజ్ చేయి. ఇది యూజ్ చేయనా? ఏమైంది? n/2 × A + L ఈజ్ సమ్ ఆఫ్ n టర్మ్స్ Sn ఈక్వల్ టు 195. 195 అంటే n/2 అంటే ఎంత? n తెలీదు. n మనకు వస్తుంది ఇక్కడ. A + L అంటే 84 + 5 89. 89 ఈక్వల్ టు 195. ఇక్కడ 89తో క్యాన్సిల్ అవుతుంది అనుకుంటా కన్ఫామ్గా. ట్రైల్ వేసి చూద్దాం. 89 × 5. ఓకే, 195. ఓకే. ఈ క్వశ్చన్ తర్వాత చూద్దాం. చేయొచ్చు, ఈజీగానే చేయొచ్చు, అది పెద్ద విషయం కాదు. సారీ, మొదటి పదం 5 అక్కడ ఇచ్చింది ఏంటంటే మొదటి పదం 5, రెండవ పదం 60. నేను 84 వేసినట్టు 60 n/2 × 195 అంటే ఇది 65. 65 ఐదులు ఏంటి? 65 ఐదులు 25, 5 6 30. సారీ, 5తో క్యాన్సిల్ చేయండి సరిపోద్ది. 60 + 5 ఈక్వల్ టు 195. 5 1 5, 13 5 65, 15 5 9 45, 13 3 39 అంటే 65 3 195. n/2 ఈక్వల్ టు 3, n ఈక్వల్ టు 6. n ఈక్వల్ టు 6 అంటే 6 టర్మ్స్ యొక్క n ఈక్వల్ టు 6 టర్మ్స్ అంటే L ఈక్వల్ టు A + n - 1 × D కదా. A + 1 - n × D అంటే A వచ్చేసి అక్కడ A ఇచ్చింది 5, L వచ్చి 60. L 60 అని మనకు తెలుసు. A వచ్చేసి 5, n ఎంత? 6 ఇచ్చేసాడు. 6 అంటే 5D, 5 + 5D అంటే 5 కామన్ తీస్తే 1 + D. సో 5 14. 1 + D ఈక్వల్ టు 14. D ఈక్వల్ టు 14 - 1 is 13. Yeah, D ఈక్వల్ టు 13. That's it.
ఎస్. సారీ, దిస్ ఈజ్ 12. దిస్ ఈజ్ 12. 12 అంటే 1 + d = 12, d = 11. ఎస్. నెక్స్ట్ ఇంకేమున్నాయి చూద్దాం. ఇంకేమైనా క్వశ్చన్స్, మంచి క్వశ్చన్స్ ఉన్నాయని చూద్దాం. చాలా క్వశ్చన్స్ వచ్చినాయి శ్రేణుల మీద. అంటే ఇది నెంబర్ సిస్టమే, ఇదంతా నెంబర్ సిస్టమే. ఎస్ ఎస్ ఎస్. ఎస్, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే (1 square + 2 square + 3 square + and so on up to n square = x into x plus 1, x into x plus 1 of 2x plus 1, x into x plus 1 of 2x plus 1/6. అంటే n వరుస సంఖ్యల మొత్తం n into n plus 1/2, n into n plus 1 into 2n plus 1/6. ఇక్కడ n బదులు x ఇచ్చాడు అంతే. అయితే ఇక్కడేం అడుగుతున్నాడంటే ఫార్ములాలో మనకేం అడుగుతున్నాడంటే 1 square + 3 square అంటే ఓన్లీ బేసి సంఖ్యల వర్గాలు మొత్తం అడుగుతున్నాడు. 1 square + 3 square + 5 square + and so on up to 19 square అడిగాడు. ఎస్, దిస్ ఈజ్ TSSI మెయిన్స్ 2016 క్వశ్చన్. ఎస్, కమాన్. ఎస్, మొత్తము 1 square + 2 square + 3 square తెలుసు, కానీ మనకు కావాల్సింది ఓన్లీ బేస్ సంఖ్యలు, అంటే బేసి సంఖ్యల వర్గాలు మొత్తం. ఇప్పుడు బేసి సంఖ్యల వర్గాలు మొత్తం అంటే మొత్తం సంఖ్యల వర్గాలు అంటే సమ్ ఆఫ్ స్క్వేర్స్లో నుంచి సరి సంఖ్యల స్క్వేర్స్ తీసేస్తే వచ్చేస్తుందా? సరి సంఖ్యల స్క్వేర్ తీసేస్తే అనుకో బేసి సంఖ్యల స్క్వేర్లు వస్తాయా? సరి సంఖ్యల స్క్వేర్లు అంటే సరి సంఖ్యల వర్గాల మొత్తం తీసేస్తే బేసి సంఖ్యల వర్గాలు మొత్తం వస్తాయి. మొత్తం సంఖ్యల వర్గాల మొత్తంలో నుంచి సరి సంఖ్యల మొత్తం వర్గాల మొత్తం తీసేస్తే బేసి సంఖ్యల వర్గాల మొత్తం తీసేస్తుంది. దట్ ఈస్ ద లాజిక్. ఆ లాజిక్ యూజ్ చేసుకుందాం. అంటే x² అంటే ఓకే, x² అనుకున్నాం. సో 19 దాకే కావాలి కాబట్టి 19 దాకా తీసుకుందాం, లేకపోతే 20 దాకా తీసుకుందామా? సరే, 19 దాకే తీసుకుందాం, మొత్తం 19. సో ఎలా తీసుకోవాలి, దీన్ని ఎలా తీసుకోవాలంటే 1 square + 2 square + 3 square + and so on up to 19 స్క్వేర్లో నుంచి ఈ 19 స్క్వేర్లో నుంచి మనం తీసేయాల్సిన నెంబర్లు ఏంటి? -2 square + 4 square + 6 square + 8 square + and so on అప్ టు ఎక్కడ దాకా తీసేయాలి? 18 కూడా తీసేయాలి. సో 18 స్క్వేర్. ఇప్పుడు అంటే 1 square అప్ టు 19 స్క్వేర్ అంటే ఏంటి? సో ఇక్కడ ఏం చేద్దాం, ఇక్కడ ఒక లాజిక్ ఉంది. 2 స్క్వేర్ని 2 స్క్వేర్ రాయచ్చు, 4 స్క్వేర్ ఎలా రాయచ్చు? 2 × 2 హోల్ స్క్వేర్ రాయచ్చా? ఎస్, వెరీ గుడ్. 2 × 3 హోల్ స్క్వేర్ + 2 × 4 హోల్ స్క్వేర్ + and so on up to 2 × 9 హోల్ స్క్వేర్ రాయచ్చు. 2 × 9 హోల్ స్క్వేర్ రాయచ్చు. దీన్ని అలానే రాద్దాం. 1 square + 2 square + మీకు అర్థం అవడానికి ఇంత సింపుల్గా ఫాస్ట్గా చెప్తున్నా, కొంచెం ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఎస్, ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 స్క్వేర్ కామన్ తీయచ్చు. చూడండి, 2 స్క్వేర్ కామన్ తీస్తే 1 ప్లస్ అంటే AB హోల్ స్క్వేర్ వచ్చేసి A² × B² అయింది కదా.
2 స్క్వేర్ కామన్ తీస్తే 1 ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ అప్ టు 9 స్క్వేర్. ఓకే, ఎక్కడి నుంచి తీసేయాలి? 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ అప్ టు 19 స్క్వేర్లో నుంచి తీసేయాలి. ఎస్, దీని ఫార్ములా ఏంటి అంటే అప్ టు 19 అన్నాడు కాబట్టి 19 ఇంటూ 19 ప్లస్ 1 ఈజ్ 20, 20 ఇంటూ 2 ఇంటూ 19 ఈజ్ 38, 38 ప్లస్ 1 39, 39 బై 6 మైనస్ 2 స్క్వేర్ అలానే రాయి. 1 స్క్వేర్ ప్లస్ 9 దాకా రాయాలి కదా. 9 ఇంటూ 9 ప్లస్ 1 10, 10 ఇంటూ 2 ఇంటూ 9 18, 18 ప్లస్ 1 19, 19 బై 6. దట్స్ ఇట్. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి దీన్ని సింపుల్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఏమన్నా కామన్ ఉన్నాయేమో బయటకు రాయండి. 6 1/6 కామను, వెరీ గుడ్. 10 కామన్, ఇక్కడ 19 కామను, 10 కామను. 10 ఇంటూ 19 కూడా రాసి బయట 19 ఉంది, ఇక్కడ 19 ఉంది, ఇక్కడ 10 కామన్ ఉంది. ఇంకా మిగిలింది ఏంటి? ఇక్కడ 2 ఉంది, 2 ఇంటూ 39 ఉంది. ఇక్కడ క్యాలిక్యులేషన్ కూడా సింపుల్గా అవ్వడానికి చూసుకోండి. 2 ఇంటూ 39 ఉంది మైనస్ 2 స్క్వేర్ ఇంటూ 9 10 బయటకు రాసేసాం, 19 10 బయటకు రాసేసాం. ఇక్కడ మిగిలింది ఏంటి మరి? 9 కదా, 9. ఇంకా సింపుల్. ఇక్కడ 39లో నుంచి 39లో కామన్ 3 ఉంది. ఓ చాలా సింపుల్. రాయండి, మళ్ళీ కామన్ రాయి. 10 ఇంటూ 19 బై 6 ఇంటూ కామన్ 2 ఉంది, కామన్ 2 కామన్ రాయి. 2 ఉంది, 3 కూడా కామన్ ఉంది. సో 3 ఇక్కడ కామన్ పోతే 3 1s 3 3s అంటే 13 మైనస్, చూడండి ఎంత సింపుల్ అయిపోయిందో, 2 ఇంటూ 9. ఇక్కడ 3 కామన్ పోయింది కదా, 3 కామన్ పోయిందంటే 3 ఉంది, ఇంకో 2 ఉంది అంటే 6. బా ఎంత సింపుల్ అయిపోయింది చూడు. 10 ఇంటూ ఇంకా మల్టిప్లికేషన్ చేయక్కర్లా, పెద్ద పెద్ద మళ్ళీ 10 ఇంటూ 19 ఇంటూ 2 ఇంటూ 3 బై 6, 13లోని 6 ఇస్తే 7. సో 2 3 6 క్యాన్సిల్, 10 19 ఇంటూ 7 190 ఇంటూ 7, 190 ఇంటూ 7 19 ఏళ్ళు ఎంత? ఇక్కడ ఉంది క్వశ్చన్. అది వెరీ గుడ్ క్వశ్చన్, సూపర్ ఉంది క్వశ్చన్. ఎస్ 7 6 3 సారీ 0, లాస్ట్లో 30 ఉండాలి. ఇక్కడ ఆప్షన్లో 1330 ఉంది. అంటే 1330, ఆన్సర్ 1330. చూడండి చాలా సింపుల్గా అయిపోయింది. సో దిస్ ఈజ్ ద లాజిక్. మెయిన్స్ క్వశ్చన్ కదా, కొంచెం గట్టిగా ఉంటుంది. లాజిక్ ఈజ్ దిస్ వన్. ఫాస్ట్గా చేయాలి క్యాలిక్యులేషన్, స్మార్ట్గా చేయాలి. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్. మేబీ అంకశ్రేణి ఈరోజు అయిపోయింది, అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఈరోజు అయిపోయింది. గుణశ్రేణి రేపు చెప్తానేమో. బో ఇవన్నీ అంకశ్రేణే. శ్రేణి ఒకటే.
ఎస్, ఇంకో క్వశ్చన్ ఏంటంటే వన్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ అప్ టు 49 స్క్వేర్ ఈక్వల్ టు 40425 అన్నాడు. దీన్ని అసెర్షన్ రీజన్ క్వశ్చన్ అంటారు. దీని అసెర్షన్ ఇచ్చాడు. రీజన్ ఏమి ఇచ్చాడంటే మొదటి ఎన్ సహజ సంఖ్యల వర్గాల మొత్తం అంటే సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఈజ్ ఏమని ఇచ్చాడంటే ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 ఇంటూ ఎన్ ప్లస్ 2/6 ఇది ఇచ్చాడు. కానీ మనకున్న ఫార్ములా ఏంటి? ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6. ఏపీఎస్ఐ మెయిన్స్ 2019 క్వశ్చన్. ఏపీఎస్ఐ మెయిన్స్. ఇక్కడ ఇది తప్పు కదా, 2n ప్లస్ 1/6 కాబట్టి డైరెక్ట్గా రీజన్ తప్పు. కానీ అది అసెర్షన్ కరెక్టా కాదో చూద్దాం. సో ఆన్సర్ టర్మ్స్ ఎన్ని? 49 ఇంటూ ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6. ఎన్ ఇంటూ 49 ఇంటూ ఎన్ ప్లస్ 1 ఇస్ 50. 2 ఇంటూ 49 ఇస్ 98 ప్లస్ 1 99/6. దీని కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తే సో 3 33 3 25. దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 40425 వస్తుంది అన్న. 40425 కన్ఫామ్గా వస్తుంది. సో దిస్ వన్ ఈజ్ రైట్. ఇది రైట్, ఇది కన్ఫామ్గా రైట్. ఎస్, వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ ఇందాక చేసినట్టే. 16 స్క్వేర్ ప్లస్ 17 స్క్వేర్ ప్లస్ 18 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ అప్ టు 30 స్క్వేర్. మనకు తెలిసిన ఫార్ములా ఏంటంటే 1 నుంచి n టర్మ్స్ అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ అంటే 1 నుంచి n స్క్వేర్ వరకు. ఈ ఫార్ములా మనకు తెలుసు. ఏది? 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ అప్ టు n స్క్వేర్. ఈ ఫార్ములా మనకు తెలుసు. ఏంటది? n ఇంటూ ఎన్ ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6. కానీ ఇక్కడ ఏం అడిగాడంటే 16 నుంచి అడిగాడు. అంటే మనం 30 వరకు తీసుకున్నాం. 30 వరకు తీసుకొని 30లో నుంచి ఈ 15 తీసేద్దాం. 15 వరకు తీసేద్దాం. 15 వరకు తీసేస్తే ఏం మిగులుతుంది? 16 నుంచి వస్తున్నాం. సో డైరెక్ట్గా ఏం రాయొచ్చు అంటే 30 వరకు తీసుకుందాం. ఫస్ట్ 30 వరకు. 30 స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ 30 స్క్వేర్ అంటే 30 ఇంటూ 31 ప్లస్ 2 ఇంటూ 30 60. 61/6. n ఇంటూ n ప్లస్ 2n ప్లస్ 1/6 మైనస్ 15 దాకా తీయాలి. అంటే నేను ఇలా రాస్తాను చూడు. నేను ఒక నోటేషన్ యూజ్ చేస్తాను చూడండి, బాగుంటుంది తీసుకోండి. ఎస్ఎన్ అన్నాను కదా, ఇది ఎస్ఎన్ స్క్వేర్ అనండి, బాగుంటుంది. అంటే S30 స్క్వేర్ మైనస్ S15 స్క్వేర్ అనొచ్చా? S13 స్క్వేర్ మైనస్ S15 స్క్వేర్ అంటే S30 స్క్వేర్ అనండి, S15 స్క్వేర్ అనండి, బాగుంటుంది ఒక నోటేషన్. సో 30 ఇంటూ 31 ఇంటూ 2 ఇంటూ 30 60 61/6 మైనస్ S15 అంటే 15 ఇంటూ 15 ప్లస్ 1 16 ఇంటూ 2n ప్లస్ 1 అంటే 31/6. ఇది కూడా సేమ్ అంతే. ఏవి కామన్ ఉన్నాయి ఇక్కడ? 6 1/6 ఫస్ట్ కామన్ ఉంది, బై 6 రాయి ఫస్ట్. ఇక్కడ 30 ఉంది, ఇక్కడ కూడా 15 ఇంటూ 2 30 ఉంది కాబట్టి 30 రాయి. 31 కూడా ఉంది, 30 ఇంటూ 31 కూడా రాయి. నెక్స్ట్ 61 ఉంది. 61 అలానే ఉంచి ఇంక మనం ఏం చేయలేం. 30 ఇంటూ 31. నెక్స్ట్ 15 ఇంటూ 2 పోయింది, ఇక్కడ 8 ఉంది. అక్కడ 61 మైనస్ 8 అంతే, అయిపోయింది. 61లో నుంచి 8 తీసేస్తే 53 ఇంటూ 30 ఇంటూ 31/6 6/5 30. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే, ఇక్కడ మనకి ఏదన్నా లాజిక్ ఉందా?
లాస్ట్లో 5 ఉండాలి. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఎంత వస్తుంది అంటే $82.15 82.15 వస్తుంది. అంటే ఆప్షన్ను బట్టి చెప్పొచ్చు. చూడండి ఇక్కడ అప్రాక్సిమేట్గా 5 5 25 25 3 75 అంటే 75కి దగ్గరలో ఉంది. ఆప్షన్లో ఏమి ఇచ్చాడంటే ఏ వచ్చేసి 625 ఇచ్చాడు. 625 అంటే 25 స్క్వేర్లోనే పోతుంది, ఇక్కడ 25 స్క్వేర్ ఆల్రెడీ ఉంది. బి వచ్చేసి 725, ఇది కూడా అవ్వదు. ఎందుకు అవ్వదు? 25 స్క్వేర్లోనే 625 ఉంది, 25 స్క్వేర్కి ఇంకోటి యాడ్ చేది, ఇది కాదు ఇది కాదు. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాడంటే 9355 అంటే 30 స్క్వేర్ ఎంత? 90,000. ఓకే, 30 స్క్వేర్ 90,000 అంటే ఇది కాదు, సారీ ఇది ఆన్సర్ 9355.